శ్రీరామనవమి వేడుకలు ఆదివారం మండపేట నియోజకవర్గ ప్రజలు వైభవంగా నిర్వహించారు. రామాలయాలకు భక్తులు అత్యధిక సంఖ్యలో పోటెత్తారు. ప్రతి ఆలయంలోనూ సీతారామ కళ్యాణాలు వైభవేత్తంగా నిర్వహించారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని భక్తులు తిలకించి తరించారు. శ్రీరామనామ జపంతో అంతా రామమయంగా మారింది. ముఖ్యంగా మండపేట పాటి మీద శ్రీ కోదండరామ అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త నర్హల సురేష్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణాల మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణ మహోత్సవాలు కమనీయంగా జరిగాయి. యాజమాన్యం దంపతులు ముసిని వీరబాబు లక్ష్మీ ఈశ్వరులు కళ్యాణ తంతు నిర్వహించారు. భక్తులకు బెల్లం పానకాలు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కళ్యాణ ఘట్టాన్ని భక్తులు తిలకించి తరించారు. అలాగే నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా జరిగాయి. శ్రీరామనవమి సందర్భంగా మండపేట పాటి మీద చెట్టుపల్లి సంఘ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో జరుగుతున్న ఈ కళ్యాణ వేడుక మరి ప్రజలందరికీ కూడా శుభదంతాలను ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవంగా ఈ సీతారామ కళ్యాణాన్ని ఈ చెట్టుపల్లి సంఘం తరఫున వాటి మీద ఎంత వైభవంగా అనాదించి కూడా జరుపుకుంటూ వస్తున్నాం. మరి అలాగే ఈ కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా దినదినాభివృద్ధి చెందే విధంగా ప్రతి ఏటా కొత్త మార్పులు తీసుకొస్తూ అత్యంత అంగరంగ వైభవంగా కూడా కళ్యాణం మేము భక్తి శ్రద్ధలతో ఈ సంఘం తరఫున మరి పెద్దల తరఫున చిన్నల తరఫున అలాగే మరి ధర్మకర్త తరఫున కూడా అందరం కూడా సహకరించి ఈ కళ్యాణాన్ని అత్యంత వైభవంగా వేడుకగా జరుపుకుంటూ వస్తున్నాం. మరి అలాగే ఈ కళ్యాణ రాముడు ఆశీస్సులు జనాలందరికీ కూడా ఉండాలని జనాలంతా కూడా సందర్భంగా ఆయుర్వేదికంగా ఉండాలని కోరుకుంటూ ఆ కళ్యాణ రాముడిని సెలవు